హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చెప్పబోతున్నా. అదేనండి స్ప్రౌట్స్ కర్రీ. అదేనండి మన మొలకెత్తిన విత్తనాలతో కర్రీ. చాలామంది వాటిని మార్నింగ్ తిందామని మర్చిపోయి ఆఫీసెస్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. వాటితో వచ్చాక ఇలా కర్రీ చేసుకొని తింటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ మంచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ వేసి ఒక 5 ఎండుమిర్చీలను వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ని ఎండుమిర్చిని తీసి మిక్సీ గిన్నెలో వేసి కొద్దిగా గసగసాలు, సోంపు, ఒక దాల్చిన చెక్క, టమాటాలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ఆవాలు వేసి కొద్దిగా కరివేపాకు వేసి 2 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసిన టమాటో ఆనియన్ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో మొలకెత్తిన విత్తనాలను వేసి 2 నిమిషాలైనా ఫ్రై చేయండి. ఇందులో కొద్దిగా పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం పచ్చివాసన పోయాక కట్ చేసిన బంగాళదుంప ముక్కలు, వంకాయ ముక్కలు వేసి బాగా కలపండి. ఇప్పుడు సరిపడా వాటర్ పోసి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కర్రీ ఈ విధంగా బాగా దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఇది చపాతీ, నాన్, పరోటా, రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.